శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకు శుభోదయం. ప్రేక్షకులందరికీ కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాల్లో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 5వ తేదీ 11వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం పూర్ణిమ తిథి రాత్రి 7 గంటల 12 నిమిషాల వరకు, అనంతరం పాడ్యమి. అశ్విని నక్షత్రం ఉదయం 10 గంటల 16 నిమిషాల వరకు, అనంతరం భరణి నక్షత్రం. సిద్ధియోగం మధ్యాహ్నం 12 గంటల 59 నిమిషాల వరకు, అనంతరం వ్యతిపాత్ యోగం. విష్టికరణం ఉదయం 8 గంటల 26 నిమిషాల వరకు, అనంతరం భవకరణం. నేటి వర్జ్యం ఉదయం 6 గంటల 34 నిమిషాల నుండి 8 గంటల 3 నిమిషాల వరకు, తిరిగి వర్జ్యం రాత్రి 7 గంటల 13 నిమిషాల నుండి 8 గంటల 43 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 34 నిమిషాల నుండి 12 గంటల 20 నిమిషాల వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 4 గంటల 11 నిమిషాల నుండి 5 గంటల 40 నిమిషాల వరకు. ఇందటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం మహాకార్తికి, కార్తీక పూర్ణిమ, జ్వాలాతోరణం, అదేవిధంగా కార్తీక దీపోత్సవం. పుణ్యప్రదమైనటువంటి కార్తీక మాసంలో మకుటాయమానమైనటువంటి తిథి ఈ కార్తీక పూర్ణిమ. కార్తీక పూర్ణిమను దీపోత్సవంగా కూడా పిలుస్తారు. ఎక్కువ వీలైనన్ని ఎక్కువ దీపాలు ఇళ్ల వద్ద, వాకిళ్ల వద్ద, దేవమందిరం వద్ద, తులసి కోట వద్ద, అదేవిధంగా దేవాలయాల్లో వెలిగించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని అందరూ కూడా పొందగలుగుతారు. అదేవిధంగా ఈ వెలిగించేటటువంటి దీపం మనల్ని ఉద్ధరించడమే కాకుండా లోక కళ్యాణకారకం అని కూడా కార్తీక మహత్యంలో చెప్పబడుతున్నటువంటి వ్రతం. ఏ కారణం చేత అయినా సరే కార్తీక మాసంలో దీపారాధన చేస్తే, ముఖ్యంగా పౌర్ణమి నాడు దీపారాధన చేస్తే విశేషమైన ఫలితాన్ని పొందుతాం. దొంగతనానికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి శివాలయంలో అందరూ కూడా చక్కగా భజనలు చేసి కార్తీక మాసంలో అర్ధరాత్రి వేళ నిద్రిస్తూ ఉన్నటువంటి నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి సమయంలో స్వామివారికి నివేదన చేసినటువంటి ప్రసాద పాత్రను తస్కరించాలని భావన చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రసాద పాత్ర కనపడకపోతే తన ఒంటి మీద ఉన్నటువంటి మాలిన్యాన్ని వెదజల్లేటటువంటి ఆ వస్త్రాన్ని చింపి ఒక ఒత్తిగా భావన చేసి అక్కడ ఉన్నటువంటి ప్రమిదల్లో వేసి అక్కడ ఉన్నటువంటి నూనె వేసి దీపారాధన దొంగతనం కోసం చేస్తే అక్కడ ఉన్నటువంటి భక్తులు అతను ఆ పాత్రను తీసుకుని వెళ్ళేటటువంటి సమయంలో అతన్ని కొడితే అతను దేహత్యాగం చేస్తాడు. చివరికి అతను ఎక్కడికి వెళతాడంటే శివలోకానికి వెళతాడు. శివదూతలు తీసుకువెళతారు. అతనే ఆశ్చర్యపోతాడు, ఇదేమిటి, నేను ఇన్ని పాపాలు చేసినటువంటి వాడిని నేను ఈ శివలోకానికి రావటం ఏమిటి అని ఆలోచన చేస్తే ఆ శివదూతలు చెప్పారు, ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా తెలియకపోయినా కార్తీక పూర్ణిమ నాడు నీవు దొంగతనం కోసమైనా సరే దీపాన్ని ఈశ్వరుడి ముంగిట వెలిగించావు, దానివల్ల నీ పాపరాశి అంతా కూడా భస్మీపటలమై నీకు శివలోక ప్రాప్తి కలిగింది అని చెప్తారు. అంటే దీన్ని బట్టి తెలియక చేస్తేనే ఇంత పుణ్యఫలం ఉంటే మనం ఎన్నో విధి విధానాలు తెలిసినటువంటి వాళ్ళం, పెద్దల ద్వారా తెలుసుకుంటున్నటువంటి వాళ్ళం, ఎన్నో గ్రంథాల్లో ఇవన్నీ కూడా చెప్పబడుతుంది. అందులో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళన్నీ కూడా అందరూ ఇవన్నీ ఆచరిస్తూ ఉంటారు. వాళ్ళని చూసి మనం శ్రద్ధగా కనుక చేస్తే ఇంకా ఎటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతామో మనం ఆలోచించవచ్చు. అందులో ఈ కార్తీక మాసంలో ఉన్న ఈ పూర్ణిమకు ఉన్న విశేషం ఏమిటంటే ఈనాడు వెలిగించేటటువంటి ఈ దీపాల వరుసను దేవదీపావళి అని కూడా పిలుస్తారు. అంటే దేవతలందరూ కూడా మనతో కలిపి ఈ దీపావళిని జరుపుకుంటారట. ఇంకొక గొప్ప మాట ఏమిటంటే కైలాసం, వైకుంఠం, సత్యలోకాల్లో కూడా ఇవాళ దీపాలను వెలిగిస్తారు అని చెప్పేటటువంటి మాట. అంతేకాకుండా జ్వాలాతోరణం అనేటటువంటి పేరుతో కొన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి ఆచారాన్ని అనుసరించి పచ్చి ఆ గడ్డి కంకులను కడతారు. కొన్ని చోట్ల నూనె ఒత్తులను వెలిగిస్తారు. అంటే ఒక తోరణంగా జ్వాలతో తోరణాన్ని ఏర్పాటు చేస్తారు. దాని కింద ముందు ఉత్సవమూర్తులను తీసుకొని అర్చకులు ప్రవేశిస్తే వాళ్ళతో పాటు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ప్రవేశిస్తారు. ఇదేమిటి అన్నారు, దీన్ని యమద్వారము అని పిలుస్తారు. దీని కింద కనుక శివనామస్మరణం చేస్తూ కనుక ఎవరైతే ప్రవేశం చేస్తారో ఈ పౌర్ణమి నాడు వాళ్ళకి యమలోక దర్శన గతి అనేది వాళ్ళకి పట్టదు. యమలోకానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉండదు. అదేవిధంగా అకాల మృత్యు గండ దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా సంసారం అనేటటువంటి సాగరాన్ని దాటడానికి మీతో పాటు నేనున్నాను అని పరమేశ్వరుడు ముందడుగు వేసి ఆయన వెనకాల మనం అనుసరించడమే ఈ జ్వాలాతోరణం అని కూడా పెద్దలు చెప్పినటువంటి మాట. దీనివల్ల సమస్త పాపాలు నశిస్తాయన్న శాస్త్రవచనం. కాబట్టి ఈనాడు యథాశక్తిగా అందరూ దీపాలు వెలిగించి శివ దర్శనం చేసి శివారాధన చేసి అందరూ కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని అవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని,
అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వ కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలను తెలుసుకుంటారు. ఈరోజు కార్తీక మాసంలోని పూర్ణిమ అయినటువంటి సందర్భంగా కార్తీక పూర్ణిమ ప్రత్యేకత ఏమిటో, పాటించవలసిన విధి విధానాలు ఏమిటో ఆ విశేషాలను తెలుసుకుంటారు. కార్తీక మాసంలో మకుటాయమానమైనటువంటి రోజు కార్తీక పూర్ణిమ. ఈరోజు వృషోత్సర్జనం అంటే ఆబోతుల్ని విడిచిపెట్టడం, జ్వాలా తోరణ ఉత్సవాన్ని చేయడం, వీటితో పాటు విష్ణువాలయాల్లో కార్తీక దీపోత్సవాన్ని చేయడం, శివ విష్ణు భేదం లేదనే యథార్థాన్ని లోకానికి అంతటికీ కూడా తెలియచేయడం వంటి అనేకమైన కార్యక్రమాలు జరుగుతాయి. అటువంటి కార్తీక పూర్ణిమ వైశిష్ట్యం ఏమిటో, పాటించవలసిన విధి విధానాలు ఏమిటో ఆ విశేషాల్ని శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రుడు సకల కళలతో తేజరిల్లే అపురూప సందర్భం కార్తీక పూర్ణిమ. పరమేశ్వరుడి సిగలో పువ్వులాగా వర్ధిల్లే చంద్రుడు వెన్నెల అనే క్షీరామృత ధారలతో కార్తీక పూర్ణిమ నాడు మహేశ్వరుడికి అభిషేకం చేస్తాడు. చంద్రుడి శుభ వీక్షణలు కార్తీక పూర్ణిమ నాడు పుష్కలంగా ఉంటాయి. సంవత్సరంలో వచ్చే అన్ని పూర్ణిమ తిథుల్లో కార్తీక పూర్ణిమకి విశేష ప్రాముఖ్యం ఉంది. జ్వాలాతోరణాలు శివాలయాల్లో కార్తీక పూర్ణిమ నాడు వెలిగిపోతాయి. ఎండుగడ్డితో తీర్చిదిచ్చిన తోరణాల మీద ఆవు నెయ్యి పోసి జ్వాలని వెలిగిస్తారు. ఆ జ్వాలాతోరణం క్రింద నుండి పలగిలో పార్వతీ పరమేశ్వరుల విగ్రహాల్ని ఊరేగిస్తారు. 3 పర్యాయాలు జ్వాలాతోరణం కింద నుండి ఉత్సవమూర్తులు వెళ్ళాక భక్తులు ఆ తోరణం నుండి దాటి పెడతారు. జ్వాలాతోరణం దాటిన వారికి నరక ద్వార దర్శనం ఉండదని కార్తీక పురాణం తెలియజేస్తుంది. కార్తీక పూర్ణిమ నాడు నిర్వహించే ప్రతి ఆధ్యాత్మిక ప్రక్రియ విశేష ఫలదాయకం అవుతూ ఉంటుంది. రుద్రాభిషేకం, మహాలింగార్చన, బిల్వార్చన, తులసీదళ పూజ, సత్యనారాయణ స్వామి వ్రతం, అన్నదానం, ధాత్రి పూజ, లలిత విష్ణు సహస్రనామాల పారాయణ వంటి అనేకమైన ఆరాధన ప్రక్రియల ఆచరణ వల్ల ఉత్తమ ఫలితాలని కార్తీక పూర్ణిమ పర్వదినం నాడు పొందవచ్చు. ఇక నేటి పంచాంగాన్ని పరిశీలిద్దాం. ఈరోజు కార్తీక పూర్ణిమ బుధవారం, నక్షత్రం అశ్విని, ఉదయం 10 గంటల 16 నిమిషాల వరకు, తదుపరి భరణి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో చంద్రుడున్నాడు, మిథునంలో గురువు ఉన్నాడు, సింహంలో కేతు ఉన్నాడు, తులలో రవి శుక్రులు ఉన్నారు, కుజ బుధులు వృశ్చికంలో ఉన్నారు, కుంభంలో రాహు ఉంటే మీనంలో శని ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది 12 రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గ్రహబలం కొద్ది తక్కువగా ఉన్నటువంటి కారణంగా అనుకున్న పనులన్నీ అనుకున్న సమయంలో అయ్యే అవకాశం తక్కువ. అతి ముఖ్యమైనటువంటి పని మీద మరో చోటికి ప్రయాణం కావాలి అని అనుకున్నది పూర్తిగా రద్దు కావడం కానీ వాయిదా పడడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు దాదాపుగా చేతిదాకా వచ్చినట్లు అనిపించినప్పటికీ కూడా కొద్ది వాయిదా పడే అవకాశాలు ఉండొచ్చు. కార్తీక పూర్ణిమ సందర్భంగా మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మల్లెపూలతో అర్చించినట్టయితే ఉద్యోగంలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని
పరిశీలించి చూస్తే పంచమ శుక్రుడు అనుకూలిస్తున్నాడు, షష్ఠ రవి విశేషంగా ఉన్నాడు కాబట్టి ఆరోగ్య లాభం ఉంటుంది, నూతన ఉద్యోగ లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది, కుటుంబంలో వివాహాది శుభకార్యాలు నెరవేరేందుకు తగినటువంటి సంపూర్ణ అవకాశం ఏర్పడుతుంది, సంతానానికి ఉద్యోగంతో పాటు పెద్దదైనటువంటి ఆర్థిక సహాయం కూడా లభించే అవకాశం ఉండొచ్చు. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఈరోజు సాగే అవకాశం ఉంటుంది. కార్తీక పూర్ణిమ సందర్భంగా వృషభ రాశి వారు దుర్గాదేవిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ధైర్య సాహసాలు సొంతమవుతాయి, ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉద్యోగం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది, శారీరకమైనటువంటి శ్రమతో పాటు మానసికమైనటువంటి వ్యధ కూడా హెచ్చుగా ఉండే అవకాశం గోచరిస్తుంది. తోటి ఉద్యోగులు పై అధికారులతో ఏవేవో అనవసరమైనటువంటి వాటిని చెప్పేటటువంటి కారణంగా పై అధికారుల ఆలోచనలు వేరుగా ఉండే అవకాశం గోచరిస్తుంది. రుజు వర్తనతో ఉండడం ఎంతైనా అవసరం. ఇటీవలే నిర్మించుకున్న లేదా కొనుక్కున్న గృహానికి సంబంధించిన సుందరీకరణ పనులు చేయించుకోవాలని అనుకున్నప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి లోటు కారణంగా దాదాపుగా చేసుకోలేకపోవచ్చును. కార్తీక పూర్ణిమ సందర్భంగా మిథున రాశి వారు ఈశ్వరుని భస్మజలాలతో అభిషేకించినట్టయితే వ్యాపారంలో వివాదాస్పదమైనటువంటి సమస్యలు తొలగిపోయి ఆర్థిక లాభం కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి లాభాలు క్రమంగా ప్రారంభమవడం మొదలవుతాయి. కీర్తి ప్రతిష్టల కోసం తగినటువంటి ప్రయత్నాల్ని చేస్తూ ఉంటారు, మెల్లగా పెరిగే అవకాశం కూడా గోచరిస్తుంది. కుటుంబంలో ఉండేటటువంటి అందరిలోనూ ఐకమత్య భావం ఏర్పడుతుంది. అయితే భుజాలకు సంబంధించిన, కంటికి సంబంధించిన, ఇతరమైనటువంటి కీళ్లకు సంబంధించిన అనారోగ్యం ఇంతకు ముందే ఉన్నటువంటిది ఇప్పుడు పెరిగే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి వెంటనే వైద్య పరీక్షల్ని చేయించుకుని ఔషధ సేవను చేయించుకోవడం చాలా అవసరం. కార్తీక పూర్ణిమ సందర్భంగా కర్కాటక రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో పూజించినట్లయితే వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి క్షణము కూడా ధనచింతన గురించినటువంటి ఆలోచనతోనే ఉంటారు. పూజలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు వంటి ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ఉండేటటువంటి వారికి విశేష ఆదాయం లభించే అవకాశం పుష్కలంగా గోచరిస్తుంది. స్థిరమైన చరమైన ఆస్తులన్నింటినీ కూడా కొనుక్కోగలుగుతారు. ఇంతకుముందు ఎవరెవరికి అమ్మారో వారి నుండే తిరిగి తీసుకునే అవకాశం గోచరిస్తుంది కూడా. తల్లిదండ్రుల ఆరోగ్యం మధ్యమంగా ఉండే అవకాశం ఉంది. వారి ఆరోగ్య పరిరక్షణ కోసం తగినటువంటి ఏర్పాట్లను కూడా చేస్తారు. కార్తీక పూర్ణిమ సందర్భంగా సింహరాశి వారు దక్షారామ భీమేశ్వర స్వామి వారిని పసుపుతో అర్చించినట్టయితే వ్యాపారంలో శుభవార్త వినే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు పసుపుచ్చన, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కనైనటువంటి లౌక్యభావంతో ఉంటారు. సర్వత్ర విజయలాభం కోసం ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. అత్యున్నతమైనటువంటి పురస్కారం కోసమని తగినటువంటి ప్రయత్నాల్ని ప్రారంభిస్తారు. ఎందరో ఎన్నెన్నో రంగాలకు సంబంధించినటువంటి వారితో పరిచయాలను పెంచుకుంటూ ఉంటారు. ఎవరితోనూ నొప్పించేటితో మాట్లాడే అవకాశమే ఉండదు. ముఖ్యంగా మాట్లాడే ప్రతి మాట కూడా అందరినీ కలుపుకొని పోయేటటువంటి తీరులో ఉండేలా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏ విధమైనటువంటి రుణాన్ని తీసుకోరు. ఎవరికీ రుణాన్ని ఇచ్చే ఆలోచన కలిగి ఉండరు. కార్తీక పూర్ణిమ సందర్భంగా కన్యారాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే రావలసిన బకాయిలన్నీ వసూలయ్యే అవకాశం ఉంటుంది.
ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. ఎవరికి రుణాన్ని ఇయ్యకూడదనేటటువంటి గట్టి పట్టుదలతో ఉంటారు. ఆర్థికమైనటువంటి లాభం రొక్కం రూపంగా ఉండేటువంటి కారణంగా ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియనటువంటి కారణంగా ఆ రొక్కంగానే తమ ఇంటి దగ్గర ఉంచుకునే అవకాశం మరింతగా గోచరిస్తోంది. సంతానానికి సంబంధించిన విద్య మధ్యమ స్థాయిలో ఉండడం తాత్కాలికమైనటువంటి మానసికమైన బాధని కలుగచేయవచ్చు. తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్యం మధ్యమంగా ఉండేటువంటి కారణంగా వారి ఆరోగ్య లాభం కోసమని తగినటువంటి ఏర్పాట్లన్నింటినీ చేసుకుంటారు. కార్తీక పూర్ణిమ సందర్భంగా తులారాశి వారు సంతానలక్ష్మీదేవిని శుద్ధ జలాలతో అభిషేకించినట్టయితే సర్వగ్రహాల దోషాలు తొలగిపోయి ఆర్థికమైనటువంటి లాభం వ్యాపారానికి కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి లాభం బాగా గోచరిస్తూ ఉంటుంది. దూరభార ప్రయాణాలను వ్యాపారపరంగా చేయవలసి రావచ్చు. వృత్తి ఉద్యోగాల్లో ఉండేటటువంటి వారికి తప్పక వారు కూడా ప్రయాణాలను చేయవలసిన అవసరాలు ఏర్పడతాయి పుష్కలంగా. తమకు ఆరోగ్యం మధ్యమంగా ఉండేటటువంటి కారణంగా మరొకరిని తోడు చేసుకుని ప్రయాణించడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన, కంఠానికి సంబంధించిన, కంటికి సంబంధించిన ఆరోగ్య పరీక్షలను చేయించుకోవడం శ్రేయస్కరం. కార్తీక పూర్ణిమ సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో అర్చించినట్టయితే పదవిలో వేతన ఆధిక్యం కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. అప్పుడప్పుడు కొద్దిగా దెబ్బతింటూ ఉండేటటువంటి సందర్భంగా వైద్య పరీక్షల్ని వెంటనే చేయించుకుంటారు. ముఖ్యంగా కళ్ళకు సంబంధించినటువంటి అనారోగ్యం పెరిగే అవకాశం ఉంది అనే యథార్థాన్ని బాగా గుర్తుంచుకోగలగాలి. కుటుంబంలో శుభకార్యం జరిగే అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. ఎవరితోనూ పెద్దగా పట్టించుకునేటటువంటి ధోరణి వీరిలో బహుశా ఉండకపోవచ్చు. వ్యాపార దృష్టి బాగా కలిగినటువంటి వీరు వ్యాపార లాభం కోసమని అనేకమైనటువంటి ప్రయత్నాల్ని ముమ్మరంగా చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా లాభం మధ్యమ స్థాయిలోనే ఉంటుందనే యథార్థాన్ని మర్చిపోకూడదు. కార్తీక పూర్ణిమ సందర్భంగా ధనురాశి వారు కోటిలింగేశ్వర స్వామి వారిని పంచామృతాలతో అభిషేకించినట్టయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. నష్టపోయినటువంటి వ్యాపారాన్ని తిరిగి నిలబెట్టుకోగలుగుతారు. వినియోగదారుల్ని బాగా తమ వాక్ చాతుర్యం కారణంగా ఆకర్షించుకుని వ్యాపారాన్ని పూర్వపు స్థాయికి తెచ్చేందుకు తగినటువంటి అన్ని ప్రయత్నాలని ముమ్మరంగా చేస్తూ ఉంటారు. పైగా దైవ భక్తి పరులైనటువంటి వీరు దైవానికి సంబంధించిన అనేకమైనటువంటి పూజల్ని, వ్రతాలని చేస్తూ దైవాన్ని అనుకూలింప చేసుకునేందుకు విశేషమైనటువంటి రీతిలో ఖర్చు చేస్తూ కనిపిస్తారు. కార్తీక పూర్ణిమ సందర్భంగా మకర రాశి వారు శ్రీహరిని చామంతులతో అర్జించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో తాత్కాలికమైనటువంటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఏకవాక్య విధానం ఉండకపోవచ్చు. ఒక్కరు మాత్రమే కుటుంబంలో తండ్రితో కలిసి అనుకూలించేటటువంటి కారణంగా మిగిలిన వారిని అందరినీ కూడా సామూహికమైనటువంటి ఐకమత్య భావాన్ని తెచ్చేందుకు తగినటువంటి ప్రయత్నాల్ని ప్రారంభిస్తారు. దూరభార ప్రయాణాన్ని చేసి ఉద్యోగాన్ని అక్కడ చేసేదానికంటే కూడా ఇక్కడే ఉండి ఉద్యోగాన్ని చేస్తూ ఉంటే బాగుంటుందనే తాత్కాలికమైనటువంటి ఆలోచన ఇతరులకి నచ్చకపోయేటటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. కార్తీక పూర్ణిమ సందర్భంగా కుంభరాశి వారు రామలింగేశ్వర స్వామి వారిని చెరకు రసంతో అభిషేకించినట్లయితే ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి వ్యాపారంలో కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వృత్తిపరమైన ఆదాయం ఏమాత్రం ఉండే అవకాశం లేదు. ఉద్యోగపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. వ్యాపారాన్ని చేసేటువంటి అవకాశం లేకపోయినటువంటి కారణంగా వ్యాపారపరమైన ఆదాయం కూడా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. కుటుంబంలో అందరికీ పూర్తిగా అనారోగ్యం కలిగినటువంటి కారణంగా అనారోగ్యాన్ని తొలగించుకునేందుకు దూరభార ప్రయాణాలు చేసి వైద్య పరీక్షల కోసం వెళ్లేందుకు ప్రయత్నాన్ని అయితే చేస్తారు, కానీ వెళ్ళే అవకాశం మాత్రం లేకపోవచ్చు. కార్తీక పూర్ణిమ సందర్భంగా మీనరాశి వారు పద్మావతీదేవిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహాది శుభకార్యాలు అశ్రమంగా అనుకూలిస్తాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు కార్తీక పూర్ణిమ అయినటువంటి సందర్భంగా శివ విష్ణు అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరూ స్నానం చేసే సమయంలో గంగా, యమున, సరస్వతి ఈ 3 నదుల పేర్లు 3 సార్లు చెప్పుకుంటూ స్నానం చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయి. అలాగే ఆవు పాలతో ఈరోజు శివాభిషేకం చేసుకుంటే బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు తొందరగా కొనుక్కునే యోగం లభిస్తుందని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా మారేడు దళాలతో ఈశ్వరుణ్ణి, లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఆవు పాలతో చేసిన పాయసాన్ని శ్రీమన్నారాయణమూర్తికి నైవేద్యంగా సమర్పించి దాన్ని కుటుంబంలో సభ్యులు ప్రసాదంగా స్వీకరిస్తే కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ సమసిపోతాయి. అలాగే కార్తీక పౌర్ణమి సందర్భంగా కొన్ని దానాలు ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రధానంగా ఒక అరిటాకులో ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి ఉంచి దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా దానం ఇస్తే సమస్త గ్రహదోషాలు తొలగిపోతాయి. స్వయం పాకం దానం ఇచ్చేవాళ్ళు బెండకాయలు, దొండకాయలు తప్పనిసరిగా స్వయం పాకంలో ఉండేలా చూసుకోండి. అలాగే కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయ ప్రాంగణంలో చేసే దీపదానం కోటి జన్మల పాపాలు పోగొడుతుంది. కోటి యజ్ఞాలు చేసిన ఫలితం కలిగింపజేస్తుంది. కుబేరుడి దగ్గర ఉన్న నవనిధులు దానం చేసిన విశేషమైన ఫలితాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ఈరోజు సాయంకాలం పూట శివాలయ ప్రాంగణంలో మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి ఆ దీపాన్ని వెలిగించి ఎవరికైనా దానం ఇవ్వండి. దీనివల్ల సమస్త శుభాలు చేకూరుతాయి. అలాగే కార్తీక పౌర్ణమి సందర్భంగా పిల్లలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లటానికి తులసి కోట దగ్గర తల్లి ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి. ఆ పరిహారం ఏంటంటే తులసి కోట దగ్గర ఉసిరిక దీపాలు వెలిగించి ఒక తమలపాకు తులసి కోట దగ్గర ఉంచి దానిలో ₹1 నాణ్యాన్ని ఉంచాలి. ఆ రూపాయి నాణ్యాన్ని సాక్షాత్తు నవగ్రహాల్లో చంద్రుడి స్వరూపంగా భావించుకుంటూ గంధం బొట్లు, కుంకుమ బొట్లతో అలంకరణ చేయాలి. ఆ రూపాయి నాణ్యాలకి అక్షింతలతో, పుష్పాలతో పూజ చేస్తూ సోం సోమాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. తర్వాత అగరబత్తులు చూపించి కర్పూర హారతి ఇచ్చి ధూపం వేసి అరటిపండు ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే అటుకులు పాలల్లో కలిపి అది కూడా ఆ రూపాయి నాణ్యం దగ్గర నైవేద్యంగా ఉంచాలి. ఆ రూపాయి నాణ్యాన్ని సాక్షాత్తు చంద్రుడి స్వరూపంగా భావించి ఈ పూజ చేసిన తర్వాత ఈ ప్రసాదాన్ని పిల్లలకు ఇవ్వాలి. పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఆ రూపాయి నాణ్యాన్ని పిల్లలు చదువుకునేటటువంటి గదిలో ఏర్పాటు చేయాలి. కార్తీక పౌర్ణమి సందర్భంగా తల్లి తులసి కోట దగ్గర ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు. విద్యాపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయంలో జ్వాలాతోరణం దర్శనం చేసుకోవడం ద్వారా దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. కొండెక్కిన దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా ఈరోజు విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపు కార్తీక బహుళ పాడ్యమి గురువారంతో కలిసి వచ్చింది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.